ఈరోజు ధ్యానాంశముగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 27 వచనాల వరకు ఒకరు చదువు. ఒక రోజున యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య చేసే ఆ దినాలలో శిష్యులతో చెప్పాడు, మనం అద్దరికి వెళ్ళి మనం సువార్త చేద్దాం. గలిలయ సముద్రానికి అద్దరిన గెరాసీనుల ప్రాంతం అనేది ఒకటి ఉంది. దాన్ని దెకాపోలి అనబడిన ప్రాంతంగా కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఆ పట్టణం కూడా మనకు చూడగలుగుతున్నాం, డెకాపోలిస్. బైబిల్ గ్రంథంలో కూడా యేసు క్రీస్తు ప్రభువారు దెకాపోలి అనబడిన ప్రాంతానికి వెళ్ళినట్లుగా ఎన్నో ఆధారాలు చూడగలుగుతూ ఉన్నాం. అయితే యేసు క్రీస్తు ప్రభువారు శిష్యులతో మీరు బయలుదేరి మనం ఆ ప్రాంతానికి వెళ్దామని చెప్పేసి పడవ సిద్ధం చేయాలంటే పడవ సిద్ధం చేశారు. ఈ పడవలో యేసు క్రీస్తు ప్రభువారు అలాగే 12 మంది శిష్యులు కలిసి దేంట్లో వెళ్తున్నారు? పడవలో వెళ్తా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువారు పడవలో నిద్రపోతున్నారు. ఎందుకనంటే పగలంతా కూడా సువార్త పరిచర్య చేసి అలసిపోయి స్వస్థత ప్రార్థనలు దురాత్మ శక్తులు మరి బోధించి ఈ విధంగా అలసిపోయాడు. కాబట్టి ప్రయాణంలో మనకి ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది. నాకైతే నిద్ర ఎక్కువగానే వస్తుంది ప్రయాణంలో. డ్రైవింగ్ చేసేటప్పుడు కాదు, కానీ డ్రైవింగ్ చేయనప్పుడు చక్కగా గాలికి హాయిగా నిద్రపోతానికి అవకాశం ఉంటుంది. సరే, యేసు క్రీస్తు ప్రభువారు కూడా డ్రైవింగ్ ఏం చేయట్లా. డ్రైవింగ్ చేసేది ఎవరు? శిష్యులు. ఎవరు చేస్తున్నారు? ఎందుకు శిష్యులు డ్రైవింగ్ చేస్తున్నారు అయ్యా అంటే, వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ డ్రైవర్స్, ఓడ నడిపేవారు, జాలర్లు. వాళ్ళందరూ కూడా చాలామంది, ఇంచుమించు చాలామంది జాలర్లు ఉన్నారు. కాబట్టి పడవను వాళ్ళు చక్కగా నడుపుతారులే, మనం కాసేపు రెస్ట్ తీసుకుందాం అలసిపోయినాడని చెప్పేసి దేవుడు యేసయ్య ఆ ఓడలో నిద్రపోతూ ఉంటే అకస్మాత్తుగా గాలి తుఫాను చెలరేగింది. భయంకరమైన తుఫాను, గాలి, అలలు, పడవ అటు ఇటు కొట్టుకుపోతా ఉంటే ఈ శిష్యులు ఏం చేశారంటే భయముతో పరుగున యేసు ప్రభువారిని లేపారు. యేసయ్య లే, ఇదిగో తుఫాను చెలరేగుతా ఉంది, ఓడ మునిగిపోయేటట్లుగా ఉంది, మనం చనిపోయేటట్లుగా ఉన్నాం అని చెప్పేసి లేపితే అప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు శిష్యులను గద్దించాడు. అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు సందేహపడితిరి, భయపడితిరి అని చెప్పేసి వారిని గద్దించి ఆ తర్వాత గాలి తుఫానును గద్దించాడు. గాలి ఆగిపో, సముద్రం నిమ్మలమగునుగాక అని చెప్పగానే వెంటనే గాలి తుఫాను సముద్రం అంతా కూడా నిమ్మలము అయిపోయింది. ఆ తర్వాత శిష్యులు వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఊరే, ఇప్పుడు దాకా మనం ప్రవక్త అనుకున్నాము, దేవుని కుమారుడు అనుకున్నాము, గాలి తుఫాను, గాలి సముద్రమే లోబడిపోతుంది, ఈయన ఎవరో అని వారు కూడా ఆశ్చర్యపోయి ఈ విషయాన్ని చెప్పుకోవటం, మాట్లాడుకోవటం అనేది జరిగింది. ఇది మనం చదివిన సంఘటన. ఈ సంఘటన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త 3 సువార్తల్లో కూడా రాయబడి ఉంది. ఈ ప్యాసేజ్లో నుంచి, ఈ యొక్క అధ్యాయంలో నుంచి, చదవబడిన లేఖన భాగంలో నుంచి ఒక 5 విషయాలను ఈరోజు మనం నేర్చుకుందాం. ఎన్ని విషయాలు చెప్పండి? చూపించండి. ఎన్ని విషయాలు? 5 విషయాలు. ఈ 5 విషయాలు చాలా అమూల్యమైన, మన విశ్వాస జీవితానికి చాలా అమూల్యమైన విషయాలు. మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. మంచిది. పిల్లలను, అల్లరి చేసే పిల్లలను, ఏడ్చే పిల్లలను దయచేసి కొంచెం బయటకు తీసుకెళ్ళండి. మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. యేసు క్రీస్తు ప్రభువారు జరిగిన ఈ సంఘటనలో మొట్టమొదటిగా 24వ వచనంలో మనం చూస్తున్నాం. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. మొట్టమొదటిగా మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఓడలో కూడా ఏమొచ్చిందని అంటే తుఫాను వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు వెళుతున్న పడవలోకి
ఏమొచ్చింది అయ్యానంటే తుఫాను వచ్చింది. తుఫాను అనేది శ్రమలకు సాదృశ్యం అయితే, ఓడ అనేది మనిషి యొక్క విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితానికి సాదృశ్యం అయితే, ఒక విశ్వాసి యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి నమ్ముకుని ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమొస్తాయి అయ్యానంటే తుఫాను లాంటి శ్రమలు అనేవి వస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే శ్రమలు రావు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే కష్టాలు రావు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే ఏ విధమైన బాధలు కష్టాలు ఉండవు. అంత హాయిగా సుఖంగా చాలా సంతోషంగా ఉంటుంది అని ఎవరైనా చెప్తే అది ఉట్టి అవాస్తవము, కట్టు కదా. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మినప్పటికీ కూడా మన జీవితంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అందుకు నిదర్శనముగా ఈ యొక్క సందర్భాన్ని మనం పరిశీలన చేయొచ్చు. ఏంటది అని అంటే, యేసయ్య పడవలో ఉన్నాడు. పడవలో ఉన్నప్పుడు మరి తుఫాను ఎందుకు రావాలి? దేవుడు కదా. దేవుడు అన్నప్పుడు తుఫాన్ రాకుండా చక్కగా హాయిగా పడవ ప్రయాణం జరగాలి కదా అని అంటే, ఖచ్చితంగా యేసయ్య ఉన్న పడవలో కూడా ఏమొచ్చింది చెప్పండి? తుఫానులు వచ్చింది. అలాగే విశ్వాసి యొక్క జీవితంలో యేసయ్య కొరకు జీవిస్తూ, నమ్మకంగా భక్తి చేస్తూ, నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతూ, ఏ పాపం చేయకుండా, ఏ దోషం చేయకుండా, ఏ అవిధేయతలు చేయకుండా నమ్మకంగా బ్రతుకుతున్నప్పటికీ కూడా తుఫాను లాంటి శ్రమలు మన జీవితంలో వస్తాయి. కానీ దేవుడు మనకు తోడుగా ఆయన నివాసం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వస్తాయి, కానీ ఏం చేస్తాడంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు పడవ మునిగిపోయింది అనుకోండి, ఎవరు మునిగిపోతారు? యేసయ్య కూడా మునిగిపోతాడు. పడవ మునిగిపోతే యేసయ్య మునిగిపోతారు, శిష్యులు కూడా మునిగిపోతారు. కానీ యేసయ్య ఆ శిష్యులతో ఆ పడవలో ఉన్నాడు కాబట్టి మునిగిపోకుండా క్షేమముగా అద్దరికి వారు చేరగలిగారు. కాబట్టి మన జీవితంలో దేవుడు శ్రమలు రాకుండా చేయడం అనేది అవాస్తవం. శ్రమలు కలగకుండా ఉండడం అనేది అసత్యం. ఖచ్చితంగా వస్తాయి. దేవుడు చెప్పాడు, నా నామము నిమిత్తం జనులు ఏం చేస్తారు? నిన్ను నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా నీ మీద చెడ్డ మాటలు పలుకుతారు అని ముందుగానే చెప్పాడు. ఒకే ఇంట్లో శత్రువులుగా ఉంటారని కూడా దేవుడు చెప్పాడు. కానీ మనం సేవిస్తున్న దేవుడు అటువంటి కష్టాలలో మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఇదే మాటను దేవుడు రాసి పెట్టాడు. చూడండి, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అతడు నాకు మొరపెచ్చగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించాడు. ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు, శ్రమలో దేవుడు చెప్తున్నాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటా. పిల్లోడికి జ్వరం వచ్చిందండి. పిల్లోడికి జ్వరం వచ్చింది. పిల్లోడికి జ్వరం వస్తే తల్లి ఏం చేస్తుంది? పిల్లవాడికి తోడుగా ఉంటుంది. పిల్లవాడికి ఎలా ఉండిద్దండి? దగ్గరుండి తల్లిదండ్రులు చూస్తారు, జ్వరం చూస్తారు, ట్యాబ్లెట్స్ వేస్తారు, ఏం తాగుతావురా, ఏం తింటావురా, ఇవన్నీ కూడా చూస్తారు, మెడిసిన్స్ వేస్తారు, తడిగుడ్డ పెట్టి తుడుస్తారు. ఇదంతా కూడా చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే, తల్లి బిడ్డకు ఎలాగున్నాడు? తోడుగా ఉన్నాడు. తల్లి బిడ్డకు జ్వరం రాకుండా చేసిద్దా? డాక్టర్ బిడ్డకు జ్వరం రాకుండా చేస్తాడా? చేయడు. కానీ ఈ పరిస్థితుల్లో తోడుగా ఉంటారు. తోడుగా ఉంటే ఏమైద్ది అంటే, కాస్త ధైర్యం వస్తుంది, కాస్త నెమ్మది వస్తుంది, కాస్త ప్రశాంతత వస్తుంది, కాస్త పిరిగితనం కానీ ఇదంతా కూడా దూరం అయిపోతుంది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను, శ్రమలో నిన్ను
ఆదరిస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను ధైర్యపరుస్తాను, శ్రమలలో గుండా నిన్ను నడిపిస్తాను. అంత మాత్రాన నేను నీ దగ్గర లేననో, లేకపోతే నేను దేవునిగా లేననో, లేకపోతే నిన్ను విడిచిపెట్టానో అది ఏమాత్రం కూడా కానే కాదు. శ్రమలలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ జీవితంలో కూడా శ్రమల గుండా నీవు వెళ్తున్నావా? శ్రమలలో గుండా నీ ప్రయాణం కొనసాగుతున్నది. ఎంతో నమ్మకంగా భక్తి చేస్తున్నానండి, సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నానండి, ఎంతో విశ్వాసం కలిగి నేను జీవిస్తూ ఉన్నానండి, కానీ నా మీద నాకు ఎన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి, నాకు ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, నాకు ఎన్నో కష్టాలు వస్తూ ఉన్నాయి అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీవు ఎదుర్కొంటున్న శ్రమలో నా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల్లో దేవుడు తోడుగా ఉంటే ఎట్లా ఉండిద్దో మీకు చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తికి అప్పులు అనే శ్రమలు ఉన్నాయి అనుకోండి. ఎట్లా ఉన్నాయి? అప్పులు అనే శ్రమ. అప్పుల్లో ఏమవుతాయి? డబ్బులన్నీ కూడా చాలా కొరతగా ఉంటాయి. కానీ అప్పులు అనే శ్రమలు ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తాడయ్యానంటే, దేవుడు అతనికి తోడుగా ఉంటే కొత్త బైక్ కొనుక్కుంటాడు. ఏం చేస్తాడండి? కొత్త బైక్ కొనుక్కుంటాడు, కొత్త సెల్ ఫోన్ కొనుక్కుంటాడు, ఏసీలు కొనుక్కుంటాడు, ఇంకా ఏదేది అవసరమై. ఒరే ఏందిరా అన్ని అప్పులు ఉన్నాయి కదరా, అన్ని ఇబ్బందులు ఉన్నాయి కదరా, అన్ని బాధలు ఉన్నాయి కదరా అంటే ఏం పర్లేదు, దేవుడు నాకు తోడుగా. సాధారణంగా శ్రమలు వచ్చినప్పుడు ఏమైపోవాలి? అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్యలు చేసుకోవాలి. ఏమండి? అప్పులు ఎక్కువైపోయి ఏం చేసుకోవాలి? ఆత్మహత్యలు చేసుకోవాలి, ఇల్లు ఇడిచి పారిపోవాలా, లేకపోతే ఆడికి ఈడగా తప్పించుకుని తిరగాలి. కానీ ఇవేం జరగట్లా. అప్పులు ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఇంకా ఏదో ఆశీర్వాదకరమైన విషయాలు అనుభవిస్తూ ఉన్నాడు, ఇంకా దీవెనకరమైన విషయాలు పొందుకుంటూ ఉన్నాడు. జ్వరం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఏమైపోవాలి? బలహీనతల్లో అట్లాగే ఉండిపోవాలి. కానీ ఏం చేస్తున్నాడయ్యా? ఇంకా పనికి వెళ్తున్నాడు, ఇంకా చక్కగా సంపాదించుకోగలుగుతూ ఉన్నాడు, ఇంకా ప్రేమ దేవుని మందిరానికి వెళ్ళగలుగుతున్నాడు, సువార్త కొరకు పని చేసుకోగలుగుతున్నాడు. ఇది దేవుడు తోడుగా ఉండడం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో శ్రమలు రాకుండా దేవుడు చెయ్యడు. తుఫాను రాకుండా దేవుడు చెయ్యడు. తుఫాను వస్తుంది, తుఫాను ఎదురవుతుంది, కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఏమవుతుందని అంటే వాటన్నిటిలో కూడా నెమ్మది, సమాధానం అనుభవిస్తాం. ఒకానొక సమయంలో ఆ తుఫాను కూడా దేవుడు నెమ్మలపరిచేస్తాడు. నెమ్మలపరిచేసి అద్దరికి మనల్ని దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అదే చెప్పాడు, శ్రమల్లో నేను అతనికి తోడై ఉంటాను. ఆ తర్వాత మరలా ఏం చేస్తాడు? వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. విడిపించిన తర్వాత ఏం చేస్తాడు? గొప్ప చేస్తాడు. ఇదండి దేవుని యొక్క ఉద్దేశం. ఇది దేవుని యొక్క ఉద్దేశం. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఇది. నేను నీకు తోడుగా ఉన్నాను బిడ్డ, నువ్వేం బాధపడమాకు, అధైర్యపడమాకు, నేను నీకు తోడుగా ఉన్నా, విడిపిస్తా. ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు. విడిపించి ఏం చేస్తాడంటే గొప్పగా చేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న పడవలోనికి కూడా ఏమొచ్చింది చెప్పండి? శ్రమలు వచ్చాయి. శ్రమలు వచ్చిన తర్వాత ఏమైంది? తుఫాను వచ్చిన తర్వాత ఏమైంది అని చూస్తూ ఉంటే అప్పుడు ఆయన నిద్రించుచుండగా ఏం చేస్తా ఉన్నాడండి? రెండోదిగా నిద్రిస్తున్నాడు. ఇది ఒక మంచి అనుభవం అన్నమాట. ఏంటి మంచి అనుభవం అని అంటే, నీకు శ్రమలు కలిగినా, నీకు ఇబ్బంది కలిగినా నువ్వేం చేయాలంటే హాయిగా నిద్రపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. తుఫాను వస్తుంది, అయ్యో తుఫాను వస్తుంది, గాలులు వస్తున్నాయి, అలలు వస్తున్నాయి, మునిగిపోతావేమో, చనిపోతావేమో, సముద్రంలో మునిగిపోతామని చెప్పేసి భయపడి నిద్రపోలేని పరిస్థితిలో నా యేసయ్య లేడు. ఏం చేస్తా ఉన్నాడు? తుఫాను వచ్చినా, అలలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా ఎట్లా ఉంటున్నాడంటే హాయిగా నిద్రపోతా ఉన్నాడు.
ఈరోజు కూడా ప్రియ సహోదరి సహోదరుడా, చాలా మందికి శ్రమల్లో కష్టాల్లో నిద్ర పట్టదు. ఏం పట్టదండి? నిద్ర పట్టదు. పాస్టర్ గారు అండి ప్రార్థన చేయండి. ఏంటమ్మా? నిద్ర పట్టట్లేదండి, నిద్ర పట్టట్లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు అండి ఏంటమ్మా? నిద్ర పట్టట్లేదండి. ఏం చేయాలి? అమ్మా ఆలోచన తగ్గించుకో, దేని గురించి ఆలోచిస్తున్నావు, ఆలోచించమాకు, ఇగో ట్యాబ్లెట్లు తీసుకో తగ్గిపోయింది అని చెప్పేసి డాక్టర్ ఏం చేస్తాడు? పంపిస్తాడు. ఈరోజు కూడా చాలా మందికి ఒకటే ఆలోచన ఏంటి? ఈ శ్రమలు ఏం చేయాలి, ఈ కష్టాలు ఏం చేయాలి, ఈ బాధలు ఏం చేయాలి, ఈ అప్పులు ఎలా తీర్చాలి, ఈ రోగం ఎప్పుడు తగ్గిద్ది, నేను ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాను. ఒకటే ఆలోచన, ఒకటే ధ్యాస, ఒకటే ప్రియమైన దేవుని ప్రజల దాని గురించి దీని గురించి ఆలోచిస్తూ మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఏంటయ్యానంటే ఇక నిద్ర కూడా సరిగా పట్టదు. ఎప్పుడైతే మన జీవితంలో తుఫాను లాంటి శ్రమలు ఎదురైనా దేవుడు చూసుకుంటాడు. నా దేవుడు నాకు ఏమీ కలగకుండా చేస్తాడు, నాకు ఏ ఆపద సంభవించదు, నాకు ఏ మాత్రం కూడా దిగులు లేదు, భయం లేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని అనుకుంటావో, దేవుని పైన నీకు విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేస్తావంటే హాయిగా నిద్రపోతావు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక విశ్వాసి విశ్వాసములో బలహీనమైనప్పుడు భయం వస్తుంది. విశ్వాసములో బలహీనమైనప్పుడు ఏమొస్తుంది చెప్పండి? భయం వస్తుంది. భయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నిద్ర కూడా పట్టదు. కొన్నిసార్లు భర్త ఏదైనా పనికి వెళ్ళాడు అనుకోండి, భార్య వాళ్ళ అమ్మని ఎవరో ఒకరిని ఏం చేస్తారు? తోడుకి రమ్మంట. అమ్మా మా ఆయన వెళ్ళిపోయాడు కానీ ఈ రాత్రి నువ్వేం చేయాలా? అర్జెంటుగా టికెట్ బుక్ చేసుకుని వచ్చేసాలి. ఎందుకు? నాకు నీవు తోడు పనుకోవాలి. ఇంక పనుకోవాలి? తోడు ఉంటే ఏమవుతుందంట? ఒక ధైర్యం. తోడుంటే ఏమవుతుంది? ఒక ధైర్యం, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఏమీ కాదు. ఇప్పుడు దేవుడు కూడా నీకు తోడుగా ఉంటే, శ్రమల్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు కూడా అటువంటి విశ్వాసం కలగాలి కదా. నీవు కూడా విశ్వాసంతో దేవుని వైపు నువ్వు ఆధారపడాలి కదా. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు నిద్ర పట్టలేని పరిస్థితులు కొని తెచ్చుకుంటున్నావు? నీ భారం అంతా యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయనకు అప్పగించేసేయి, ఆయనకు తెలియజెప్పేసేయి. ఈరోజు ప్రియమైన దేవుని ప్రజలారా, చాలా మంది ఈ విధంగానే నిద్రలేని పరిస్థితిలో ఉంటా ఉన్నారు. శ్రమలలో ఎక్కువగా, ఇబ్బందులలో ఎక్కువగా ఆలోచించే మాకు ఆలోచనే మన జీవితాలకు ఒక పెనుభూతం అనడానికి ఎటువంటి సందేహం లేదు. సాతాను ఎక్కువగా ఈ ఆలోచనలతోనే పనిచేస్తూ ఉంటాడు. దేంతో పనిచేస్తాడు చెప్పండి? ఆలోచనలతోనే శోధిస్తే. కాబట్టి మన వ్యర్థమైన ఆలోచనలు కలగకుండా మనం ఏం చేయాలంటే దేవుని పైన విశ్వాసాన్ని కలిగి ఉండి మన భారం అంతా దేవునికి అప్పగించాలి. ఇక నిశ్చింతగా మనం ఉండాలి. దేని గురించి మనం చింతపడకూడదు, దేని గురించి మనం ఆలోచన చేయకూడదు. దేవుడే చూసుకుంటాడు అనే నమ్మకంతో మనం ఉన్నప్పుడు మనం హాయిగా నిద్ర పోగలుగుతాం. నేను కారు నడిపేటప్పుడు క్రొత్తలో కారు నడిపేటప్పుడు ఏమైంది పరిస్థితి అని అంటే, ఎక్కడికైనా కారులో వెళ్ళేటప్పుడు మా నాన్నగారు కారులో నిద్రపోరాడనమాట. మా అమ్మగారు కూడా కారులో నిద్రపోరాడు. మా అమ్మ అయితే స్తోత్రం ఏంటండి? స్తోత్రం. ఏదన్నా సడన్ బ్రేక్ పడిందా? చూడు ఏమైపోద్ది, సరిగా నడుపురా, ఇక తిట్లు అనమాట నాకు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక ఎంత లేట్ అయినా, ఎక్కడైనా ప్రాంతం లేట్ అయినా నిద్ర వస్తూ ఉన్నా కూడా వాళ్ళు కూడా నిద్రపోయేవాళ్ళు కాదు. ఆ తర్వాత కొద్దిగా ప్రొఫెషనల్ అయిన తర్వాత కొంచెం ప్రియమైన దేవుని ప్రజల అంటే సీనియారిటీ వచ్చిన తర్వాత ఇక అప్పుడు ఏం చేస్తారంటే, ఇక చక్కగా నడుపుతాడు, ఇప్పుడు బాగా నడిపాడు కాబట్టి ఇబ్బంది లేదని చెప్పేసి ఏం చేస్తారు, ఇప్పుడు హాయిగా నిద్రపోతారు.
ప్రియమైన దేవుని ప్రజలారా, నీ జీవితంలో కూడా దేవుని మీద నీకు అటువంటి నమ్మకం ఉంటే, దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నీవు కూడా హాయిగా నిద్రపోతావు. హల్లెలూయా. దేవుడు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఏమిస్తాడు చెప్పండి? విశ్రాంతి అంటే హాయిగా నిద్రపోవటం. విశ్రాంతినిచ్చేది దేవుడే. నీకు అటువంటి విశ్రాంతి కోల్పోతున్నావని అంటే అది సాతాను పని. నీ దేవుని మీద నువ్వు నమ్మకాన్ని పెంచుకో, ఇంకా విశ్వాసంలో బలపడు, ఇంకా దేవుని మీద ఎదుగు. దేవుని గురించిన నీ భారం అంతా దేవునికి అప్పగించే. ఎందుకు? దేవుడు చూసుకుంటాడు. దేవుడు నాకు తోడుగా ఉంటాడు. భయపడవా, దిగులు పడవా. ఇక్కడ మరో విషయాన్ని మనం పరిశీలన చేయాలి. అదేంటిదంటే, యేసయ్య అంత తుఫాన్లో వాళ్ళు పాపం చచ్చిపోతా ఉంటే పట్టించుకోకుండా యేసయ్య నిద్రపోతున్నాడు. ఏంటండి? యేసయ్య పట్టించుకోకుండా నిద్రపోతున్నాడు. ఇది అసలు న్యాయమేనా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు పట్టించుకోవడం కోసం దేవుడు పట్టించుకోకుండా ఉండడం కోసం దేవుడు నిద్రపోల. ఇప్పుడు మా నాన్నగారు, మా మమ్మీ కానీ వాళ్ళు తర్వాత ఎందుకని నిద్రపోయారు అని అంటే, తర్వాత సీనియారిటీ పెరిగింది కాబట్టి. ఇప్పుడు దేవుడు కూడా ఎందుకు నిద్రపోయాడని అంటే, ఈ శిష్యులు ప్రొఫెషనల్స్, డ్రైవర్స్ అన్నమాట. ఈ శిష్యులు ఎవరు చెప్పండి? ప్రొఫెషనల్. ఎన్నో తుఫాన్లు చూసిన వారు, ఎన్నో పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నవారు. సో ఈ పరిస్థితిని కూడా వారు అధిగమిస్తారా లేదా, ఈ పరిస్థితిలో కూడా వారు ఎలాగూ ప్రవర్తిస్తారో లేదో అని పరీక్షించడం కోసం దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన హాయిగా నిద్రపోయారు. కానీ ఏమైపోయింది? వారి సీనియారిటీ, వారి ప్రొఫెషనాలిటీ, వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఇదంతా కూడా ఫెయిల్ అయిపోయింది. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా కావచ్చు, మనం ఇలాంటి సన్నివేశాలు ఎన్నో చూసాలి. ఇవన్నీ కూడా మేము తట్టుకోగల నిలబడతామని అనుకుంటావు. కానీ ఒకానొక సమయంలో వాటిని భరించలేని పరిస్థితిగా, వాటిని సహించలేని వ్యక్తిగా, వాటిని ప్రియమైన దేవుని ప్రజలారా తట్టుకుని నిలబడలేని పరిస్థితిలో నువ్వు ఉంటుండవచ్చు. అప్పుడు ఏం చేయాలో తెలుసా? నువ్వు వెంటనే యేసయ్య దగ్గరకు రావాలి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు కూడా అదే పని చేస్తా ఉన్నారు. చూడండి, తర్వాత మూడవదిగా పరిశీలన చేసినట్లయితే, వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేదు. మూడవదిగా పరిశీలన చేసినట్లయితే, ప్రియమైన దేవుని ప్రజలారా, వారు యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభువా, మమ్మల్ని రక్షించు అని చెప్పేసి, నశించిపోతున్నామని చెప్పేసి వారు యేసయ్యను అడిగారు. అడగటం అని అంటే ఏంటి చెప్పండి? మన భాషలో ప్రార్థన. చెప్పండి, అడగడం అంటే మన భాషలో ఏంటి? ప్రార్థన. తుఫాను లాంటి శ్రమలు ఎదురైనా నీ జీవితంలో నీ ఓడలో తుఫాను చెలరేగి ఈ విధంగా ముంచేసే పరిస్థితులు వస్తుంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని అడుగుతున్నావా? దేవుని ఆశ్రయిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి అడగట్లేదంటే, నేను చూసుకోగలను, నేను నా పరిస్థితులు ఈ తుఫాను నేను సరి చేసుకోగలను, నేను ఈ యొక్క ఇబ్బందులను, ఈ శ్రమలను నేనే బయటపడగలను అని అనుకున్నట్లు నువ్వు అడగట్లేదు అని అంటే, ఖచ్చితంగా నీ జీవితంలో దేవుని పైన నీవు ఆధారపడట్లేదు, దేవుని పైన నీవు విశ్వాసం ఉంచట్లేదు. నువ్వు విశ్వాసం ఉంచున్నట్లయితే ఖచ్చితంగా నువ్వేం చేస్తావంటే, దేవుని పైన నీవు ఆధారపడతావు, ప్రార్థన చేస్తావు, దేవుని నీవు అడుగుతావు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఇదే మాట రాయబడి ఉంది. ఏంటి అని అంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన, 13వ వచనాన్ని చదువుతున్నట్లయితే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. మనమేమో రివర్స్ చేస్తాం. ఏం చేస్తాం మనం? రివర్స్ అన్నమాట. మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే అతడు ప్రార్థన మానివేయవలెను. ఏమండి పాస్టర్ గారు, అమ్మా ఎందుకు ప్రార్థన రావట్లే? అమ్మా ప్రార్థన చేస్తున్నావా? చేయట్లేదండి పాస్టర్ గారు, రావట్లేదండి.
ఏంటమ్మా ఏమైంది? ఏం చెప్పేది పాస్టర్ గారు, ఈ కష్టాలు, ఆ కష్టాలు, ఆ బాధలు, ఈ బాధలు, కష్టాలు వస్తే వాక్యం ఏం చెప్తుంది? ప్రార్థన చేయమని చెప్తుంది. నువ్వేమో ప్రార్థన మానేస్తున్నావు, నువ్వేం ప్రార్థన చేయట్లే అంటే నువ్వు వాక్యానికి విరుద్ధంగా చేస్తున్నావు. అంటే నువ్వేం చేస్తున్నావు? సాతానుకు లోబడి చేస్తున్నావు. సాతానుకు లోబడిపోయినట్లే నువ్వు. ఈరోజు విశ్వాసుల ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలనే మనసు రావట్లేదు, దేవుని అడగాలనే ఆలోచన రావట్లేదు. ఒక విషయాన్ని చెప్పమంటారా? శ్రమ వచ్చినప్పుడు ఏ ఒక్కరికి కూడా ప్రార్థన చేయాలని అనిపించదు. శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏ ఒక్కరికి కూడా ప్రార్థన చేయాలి అని అనిపించదు. అందుకనే ఏం చేయాలి అంటే సంఘాన్ని పిలుచుకోవాలి, నీ యొక్క ఆత్మీయులను పిలుచుకోవాలి. అందుకని విశ్వాసులను పిలుచుకోవాలి, సేవకులను పిలిచి, అమ్మా నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఈ బాధలు ఉన్నాయి, ఈ శ్రమలు ఉన్నాయి, మా కోసం మీరు ప్రార్థన చేయండి. 7 వారాలు ప్రార్థన పెట్టండి, లేకపోతే కుటుంబ ప్రార్థన పెట్టండి. ఇలాగ ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలని మనసు మనకు రాదు. కాబట్టి ఇతరులను మన కొరకు ప్రార్థన చేయడానికి మనం పురికొల్పుకున్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వారం అవుతాం, దేవుని పైన ఆధారపడిన వారం అవుతాం. అప్పుడు దేవుడు కూడా మన విషయంలో రెస్పాండ్ అవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చేయాల్సింది పోయి మనం ఏం చేస్తాం? రివర్స్ చేస్తాం. ఏం చేస్తాం? ఇక ప్రార్థన మానేస్తాం, మందిరానికి మానేస్తాం, కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలనే ఆలోచన ఉండదు. మనమేమో ఎప్పుడు ప్రార్థన పెట్టుకుంటాం తెలుసా? ఎప్పుడు ప్రార్థన పెట్టుకుంటాం? పాస్టర్ గారండి పుట్టినరోజు వచ్చిందండి, ఏమొచ్చింది? పుట్టినరోజు వచ్చింది, ప్రార్థన పెట్టండి. పాస్టర్ గారండి ఉద్యోగం వచ్చింది, ప్రార్థన పెట్టండి. పాస్టర్ గారండి అది జరిగింది, ఆ మేలు జరిగింది, ఈ మేలు జరిగింది. మేలు జరిగినప్పుడు ప్రార్థన పెట్టించుకుంటున్నాం. మరి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు నీలో విశ్వాసం బలపడడం కోసం, నీలో ఇంకా దేవుని పైన ఆధారపడడం కోసం, నీలో ఉన్న భయము కలవరం పోవడం కోసం, దేవుణ్ణి మనస్సు త్రిప్పడం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన పెట్టించుకోగలుగుతున్నావా? ఈరోజు ప్రియమైన దేవుని ప్రజల, శ్రమలు వచ్చిన సీరియల్ మానట్లేదు, శ్రమలు వచ్చిన ఇంట్లో పనులను త్వరగా ముగించుకుని ప్రార్థన చేసుకోవాలని ఆలోచన ఉండట్లేదు. ఈరోజు పూర్తిగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. ఎలా తీరగలుగుతాయి నీ శ్రమలు? ఎలా దేవుని విడిపించగలడు? ఎలా దేవుని సహాయం పొందగలుగుతావు? ఈ తుఫాల్లో గాక ఒకవేళ ప్రియమైన దేవుని ప్రజలారా, యేసయ్యను గనక లేపకపోయినట్లయితే, యేసయ్యను గనక వారు ఆశ్రయించక ప్రభువా మాకు సహాయం చేయని అడగకపోయి ఉంటే ఖచ్చితంగా ఏమైపోయేవారంటే, చెప్పండి, మునిగిపోయావా? యేసయ్యకి ఏం తెలుసు ఈ పడవ నడపడం? ఏమండి, యేసయ్యకి ఏం తెలుసు? మనమే అసలుకే ప్రొఫెషనల్స్, మనమే ప్రొఫెషనల్ డ్రైవర్స్ని. పడవ నడపడంలో మనకి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. యేసయ్య నిన్నగాక మొన్న పడవ ఎక్కాడు, ఆయనకేం తెలుసు అని చెప్పేసి వద్దులే మనమే తిప్పలు పడతామని చెప్పేసి అనుకున్నారే అని అనుకుని శుభ్రంగా మునిగిపోయేవారు. యేసయ్య నిన్ను లేపుదాం అనుకున్నాం కానీ, ఏమండి, నిన్ను లేపుదాం అనుకున్నాం కానీ మళ్ళీ నిద్ర డిస్టర్బ్ చేయటం ఎందుకులే, మీకేం రాదులే అని చెప్పేసి అనుకున్నాం. ఈరోజు ప్రియ సహోదరి, అటువంటి పరిస్థితులు మనం కొని తెచ్చుకోవద్దు. చేతులారా మనమే మన యొక్క జీవితాలను పాడు చేసుకోవద్దు. చేతులారా మనమే ఈ యొక్క ఊబిలో మునిగిపోకూడదు. మన జీవితంలో ఖచ్చితంగా శ్రమ సంభవించినప్పుడు దేవుని పాదాలను పట్టుకుందాం, విజ్ఞాపన ప్రార్థన చేద్దాం, దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం. హల్లెలూయా,
రెండు చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయి, దేవుని అడుగు, మొరపెట్టు. నీవు ప్రార్థనలో నడిపింపు లేకుండా పోతున్నావు, అప్పుడు ఇతరుల ప్రార్థన సహాయాన్ని కోరు. తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడే మనం సేవిస్తున్న యేసయ్య. కాబట్టి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేయకుండా మరింతగా శ్రమల్లో దేవుని పైన మనము ఆధారపడదాం. ఆ తర్వాత జరిగిన విషయం చూడండి. ఆ తర్వాత ఏమైందమ్మా? అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, యేసుక్రీస్తు ప్రభువారిని లేపిన వెంటనే ఏం చేస్తా ఉన్నాడు అయ్యానంటే శిష్యులను గద్దిస్తూ ఉన్నాడు. శిష్యులు ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి, ఇక్కడే ఉన్న చెప్పాలా? శిష్యులు ఏం చేస్తా ఉన్నారు? అల్ప విశ్వాసులు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పాడు. మీ ఇంట్లో ఎప్పుడైనా లేకపోతే ఎవరినైనా మీరు చూసుంటే పిల్లడు పాపం కింద పడో లేకపోతే ఏదో దెబ్బ తగిలో వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడండి? దెబ్బ తగిలి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే వీళ్ళమ్మ ఏం చేసిద్ది అంటే ఇంకో దెబ్బ వేసిద్ది. ఏం చేసిద్దమ్మా? ఇంకో దెబ్బ వేసి. చూసారా లేదా? మా చీరాల చర్చిలో ఉంటారు విశ్వాసులు, వాళ్ళ పిల్లలు పాపం ఏడుతున్నాడు అనుకో, ఏం చేసిద్ది? అక్కడే చర్చిలోనే పెట్టి వేసేసిద్ది. ఏడుస్తుంటే మరలా ఎందుకు కొట్టావు? ఏడుస్తుంటే మరలా ఎందుకు కొట్టావు అని అంటే వాడు చేసిన పొరపాటును బట్టి ఏం చేసేవారు? సరి చేయడం కోసం మరలా దెబ్బ కొట్టాం. శ్రావణకు కూడా అంతే చేసిద్ది అనుకుంటా. యాక అంతేనా? ఏడిస్తే మరలా కొడతాం, ఏడిస్తే మరలా తిడతాం. ఎందుకు అని అంటే ప్రియమైన దేవుని ప్రజలు, ఆ పొరపాటు అదేదో సరి చేయబడాలి. ఇక్కడ కూడా దేవుడు ఆల్రెడీ బాధల్లో ఉన్నారు, ఆల్రెడీ ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడు, తిడతా ఉన్నాడు. అల్ప విశ్వాసులా ఎందుకు భయపడతా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాడంటే దేవుడు ఒక వ్యక్తి శ్రమల్లో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఏం చేస్తాడంటే వారిని సరి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు శ్రమల్లో ఉంటే ముందు నిన్ను సరి చేయాలా, నీకు కొన్ని విషయాలు నేర్పించాలా, ముందు నీలో ఉన్న ఆ అల్ప విశ్వాసాన్ని దూరపరచాలా, ముందు నీలో పని జరగాలి. ఆ తర్వాత తుఫాను సంగతి. ఏ విధంగానైతే పిల్లవాడి బాధలో ఉంటే మరలా వాడిని తిడతామో, ఆ తర్వాత మరలా జరిగిన పరిస్థితి ఆ గాయాన్ని కడతారో, అట్లాగే మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తారంటే శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను సరి చేయడం కోసం ఇంకా లేనిపోని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. నీ వల్లే జరిగింది శ్రమ. పాస్టర్ గారు ఏంటి నా వల్లే శ్రమ అంటాడు, పాస్టర్ గారు ఏంటి నేనే తప్పు చేశాను అన్నట్టుగా మాట్లాడతాడు అని చెప్పేసి మళ్ళీ బాధపడతావు. నీ లోపం సరి చేయబడాలా. అందరు నన్నే అంటున్నారు, అందరూ నన్నే తిడుతున్నారు, అందరు నన్నే అంటున్నారు, నేనేం చేయకపోయినా అదే జరిగింది. నేనేమైనా కావాలని కొని తెచ్చుకున్నానా, నేనేమైనా కావాలని నాకు వచ్చిందా అని చెప్పేసి ప్రియమైన దేవుని ప్రజలారా ఇలాగూ కొన్ని విషయాలలో మనల్నే మరలా పాయింట్అవుట్ చేస్తాడు. దేవుడు వాక్యం ద్వారా మనల్నే టార్గెట్ చేసి మాట్లాడుతాడు. బిడ్డ నువ్వే సరి చేసుకోవాలి, నువ్వే వాటన్నిటిని వదులుకోవాలి, నీలో అల్ప విశ్వాసం దూరపరచబడాలి, నీలో దేవునికి లోబడే మనసు రావాలి. ఇలాంటి కొన్ని విషయాలు మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తాడంటే మనలను సరి చేస్తాడు. మనలను సరి చేసిన తర్వాతే ఎక్కడికి వెళ్తాడు? పరిస్థితుల దగ్గరికి వెళ్తాడు. శ్రమలు ఏం చేస్తాయనంటే మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. శ్రమలు ఏం చేస్తాయి చెప్పండి? మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. ఇప్పుడు ఈ శిష్యులు కూడా ఒక పాఠాన్ని నేర్చుకున్నారు. ఏంటి? తుఫాను వచ్చింది, చెలరేగింది, యేసయ్య ఏం చేశాడు? మమ్మల్ని తిట్టాడు. ఏం చేశాడు చెప్పండి? యేసయ్య తిట్టాడు. దేని గురించి తిట్టాడు? మాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని బట్టి.
సో ఈసారి ఎప్పుడైనా పడవలో ప్రయాణం చేసేటప్పుడు తుఫాన్ వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఒరే పోయినసారి యేసే తిట్టాడురా అల్ప విశ్వాసం వచ్చిందని. ఇప్పుడు మనం అటువంటి విధంగా అల్ప విశ్వాసంగా ఉండకుండా విశ్వాసంతో యేసయ్య ఈ తుఫానుని గద్దించని చెప్పేసి వారు నిలబడగలుగుతారు. శ్రమలు అనేవి మనకి ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. చెప్పండి, శ్రమలు ఏం చేస్తాయి? మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. నాకు కూడా చాలా పాఠాలు దేవుడు శ్రమల ద్వారా నేర్పించాడు. ఈరోజు ఇంతగా దేవుని పైన ఆధారపడి దేవుని మీద విశ్వాసం ఉంచడానికి గల కారణం కూడా శ్రమలే. నాన్నగారు చనిపోయిన తర్వాత చాలా కొంతమంది వచ్చి, అయ్యా నువ్వు ఏం దిగులు పడమాకు, నువ్వు ఏమీ దిగులు పడమాకు, నాన్నగారు ఆశించినట్లుగా మందిరాన్ని కడదాం, నాన్నగారు ఏదైతే ఆశపడ్డారో అవన్నీ కూడా మనము చెప్పాలి, మనము చేద్దాం. ఇంత చక్కగా చెప్పారు, చాలే ప్రభు, మంచి విశ్వాసం ఇచ్చావు అని చెప్పేసి నేను కూడా చాలా సంతోషించాను. తీరా చూస్తే ఎవరైతే చెప్పారో వాళ్ళే వెనకబడిపోయారు, ఎవరైతే చెప్పారో వాళ్ళే వ్యతిరేకులైపోయారు, ఎవరైతే చెప్పారో వాళ్ళే తిరుగుబాటుగా మారిపోయారు. అప్పుడు ఏముంది, ఇక దేవుని పైన ఆధారపడతాయి. ఇప్పుడు ఒక పాఠం నేర్చుకున్నాం. ఏంటి ఆ పాఠం? ఇదిగో మనుషులు మనం బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఎన్నో చెప్తారు, వాటిని మనం నమ్మనే చెప్పాలి. ఏంటి? నమ్మకూడదు. దేవుడు నమ్మాలా? దేవుణ్ణే నమ్మాలా? దేవుణ్ణి నమ్మితే దేవుడు ఏం చేస్తాడు? వాటన్నిటిని దేవుడి శ్రమల్లో తోడుగా ఉండి వాటన్నిటిని విడిపించి మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? గొప్ప చేస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రమలు నీకు నేర్పిస్తున్న పాఠాలను నేర్చుకో, చక్కగా నేర్చుకో. మనుషుల గురించి నేర్చుకో, పరిస్థితుల గురించి నేర్చుకో, ఆపదలు ఎవరు నీకు తోడుగా ఉంటారో అనే విషయాలు నేర్చుకో, ఎలాగో దేవుని పైన ఆధారపడాలో నేర్చుకో, ఎలాగో దేవునికి ఇంకా దగ్గరగా రావాలో నేర్చుకో, ఎలాగ ఇంకా మేలు పొందుకోవాలో నేర్చుకో. ఇలాంటివి నేర్చుకోవడం కోసం దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. ఇప్పుడు ఈ శిష్యులకు కూడా ఈ అల్ప విశ్వాసం కలిగి ఉండకూడదు అనే విషయాన్ని నేర్చుకున్నారు. వారిలో ఇంకా విశ్వాసము బలపరచబడగలిగింది. కాబట్టి మొట్టమొదటిగా ఏం చేశాడంటే దేవుడు లేచి శిష్యులను దేవుడు గద్దించాడు. చెప్పండి, ఎవరిని గద్దించాడు? శిష్యులను గద్దించాడు. నీ జీవితంలో కూడా శ్రమల్లో నీవు ఉన్నావు అంటే మొట్టమొదటిగా దేవుడు నిన్ను సరిచేయాలి, నిన్ను ఆయన రూపాంతరంలోనికి మార్చాలి, ఆయనకి ఇష్టరాలుగా నిన్ను మార్చాలి, ఆయనకి ఇష్టడుగా నిన్ను మార్చాలి. ఇంకా నీలో ఏవేవి చంపబడాలి, ఏవేవి అణచబడాలి, ఏవేవి ఇంకా పడిపోయే దానిలో లేపబడడం కోసం, ఇవన్నీ కూడా దేవుడు సరిచేయడం కోసం కూడా శ్రమలను అనుమతిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఫైనల్గా మనం చూస్తూ ఉన్నాం, చూడండి ఏమంటున్నాడు? లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకోనేరు. ఇప్పుడు అన్నీ సరి చేయటం అయిపోయింది. ఇప్పుడు ఏం సరి చేయాలా? ఎదురున్న తుఫానును, గాలిని, సముద్రాన్ని సరి చేయాలి. లేచాడు, గాలి ఆగిపోవాలి, తుఫాన్ ఆగిపోవాలా. వెంటనే సముద్రము, అలలు ఇవన్నీ కూడా నిమ్మలం అయిపోయాయి. ఆ మధ్య కాలంలో ఒక వీడియో ఫేస్బుక్లో హల్చల్ చేసింది. ఏంటిదనంటే, ఒక బాబా గారు ఏంటంటే ఈ ఫ్యాన్, తిరుగుతున్న ఫ్యాన్ ఇంత 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 ఫాస్ట్గా కూడా తిరగట్లా, అది కాస్త స్లోగా తిరుగుతూ ఉంది. ఇంత స్లోగా తిరుగుతున్న ఫ్యాన్ని చెయ్యి పెట్టి, కొంచెం స్లోగా తిరుగుతున్న ఫ్యాన్ని ఏం చేశాడంటే చెయ్యి పెట్టి ఆపాడు. ఏం చేశాడు? చెయ్యి పెట్టి ఆపాడు. ఆపంగానే సూపర్, ఏం చేశాడు? గొప్ప కార్యం
చేశాడు. ఇక అందరు చప్పట్లు కొట్టడం, ఇక అందరూ కూడా జై మా బాబా గారు జై. ఏంది ఫ్యాన్, ఏమండి ఫ్యాన్. ఇంత స్పీడ్ కూడా తిరగట్ల, కావాలంటే మీరు వీడియోలో చూసుకోవచ్చు. ప్రియమైన దేవుని ప్రజలారా, అలాంటి చిన్న విషయాలకే వారు ఆ వ్యక్తిని అంతగా నమ్ముతుంటే, ఆ చిన్న విషయాలకే అంతగా వారి పట్ల వారు భక్తిని కనపరుస్తూ ఉంటే, నా యేసయ్య గాలిని సముద్రాన్ని నెమ్మలపరిచిన వ్యక్తిని మనం ఎంత విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎన్ని తరాలైనా, ఎన్ని యుగాలైనా, ఎన్ని సంవత్సరాలు గడిచినా గాలి తుఫానును సముద్రాన్ని అదుపు చేయగలిగిన వ్యక్తులు పుట్టలేరు. ఎందుకనంటే ఆయనే దేవుడు కాబట్టి, సర్వశక్తి కలిగిన వాడు కాబట్టి, సమస్తాన్ని సృజించిన వాడు కాబట్టి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన వంటి వారు ఇంకెవ్వరు కూడా ఉండలేరు. అటువంటి దేవుని పట్ల నువ్వు ఎటువంటి విశ్వాసం కలిగి ఉంటున్నావు? గాలి తుఫానును గద్దించడం సులభమా? నీ అప్పులు తీర్చబడటం సులభమా? గాలి తుఫాను నిమ్మలపరచడం ఈజీయా చెప్పండి? నీ అప్పు, నీ సమస్యలు, నీ రోగాలు తీర్చడం ఈజీయా? రోగాలు తీర్చడం, నీ అప్పులు తీర్చడం ఇదే ఈజీ. అటువంటి అసాధారణమైన కార్యం చేసినప్పుడు ఇటువంటి కార్యాలు కూడా తప్పకుండా దేవుడు చేయగలిగినవాడు. ఆయన ఎన్నో చేశాడు బైబిల్ గ్రంథాలు. కాబట్టి విశ్వాసం ఉంచు, దేవుని మీద విశ్వాసం ఉంచు. నిమ్మలపరిచిన వెంటనే అద్దరికి వారు చేరారు. గెరాసీనుల ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ దెయ్యం పట్టిన వ్యక్తిని స్వస్థపరిచి దేవుడు తిరిగి వచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఈ యొక్క సంఘటన, యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన ఈ సంఘటన మనకు మంచి పాఠాలు నేర్పిస్తూ ఉంది. ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, ఒకటి మనం చూస్తూ ఉన్నాం, తుఫాను యేసయ్య ఉన్న ఓడలోనికి కూడా వచ్చింది. అంటే మన జీవితంలో కూడా యేసయ్య ఉన్నప్పటికీ ఏమొస్తుంది? శ్రమలు వస్తాయి. ఇటువంటి తుఫాను లాంటి పరిస్థితిలో కూడా యేసయ్య హాయిగా నిద్రపోతాడు. మనము కూడా శ్రమల్లో ప్రశాంతంగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలి అనేది యేసయ్య దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత శ్రమలలో యేసయ్యను వారు ఆశ్రయించి మాకు సహాయం చేయమని వారు అడిగారు. అంటే మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. శ్రమల్లో తప్పకుండా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమ సంభవించినా వారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తాం. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయి. ఒకవేళ నీకు చేయలేని పరిస్థితులు ఉండొచ్చు, వ్యతిరేకత ఉండొచ్చు, ఇతరులను ఆశ్రయించు, సేవకులను ఆహ్వానించు, విశ్వాసులను ఆహ్వానించు, నీకోసం, నీ సమస్యల కోసం ప్రార్థన చేయించుకో. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఆ తర్వాత మనం చూసాం, శ్రమలు ఖచ్చితంగా దేవుడు సరిచేయాలని ఆశపడతాడు. మొట్టమొదటిగా ఎవరిని సరిచేయాలని? మనలను సరిచేయాలని దేవుడు ఆశపడతాడు. వాక్యం ద్వారానా, లేకపోతే పరిస్థితుల ద్వారానా, లేకపోతే ఏదో ఒక విధంగా దేవుడు మనలను సరిచేయాలని దేవుడు ఆశపడతాడు. మనలను సరిచేసిన తర్వాత దేవుడు పరిస్థితులను దేవుడు సరిచేస్తాడు. ఇక అల్టిమేట్గా ఒక గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. దేవుడు చెప్పాడు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని నేను గొప్ప చేస్తాను. నీ జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత దాని నుంచి విడిపిస్తాడు. ఆ తర్వాత దేవుడు ఖచ్చితంగా తన సాక్షిగా గొప్పగా నిన్ను నిలబెడతాడు తన మహిమ కొరకు. అట్టి విధంగా దేవుని వైపు మనం చూద్దాం, దేవుని మీద ఆధారపడదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.